హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. 2023లో బీజేపీ పార్టీ తెలంగాణలో సత్తా చాటాలని అనుకుంటుంది. దానికి తగ్గట్టుగానే హైప్ కూడా వచ్చింది. కానీ అవన్నీ కూడా నీటి మూటలా మారాయి. అయితే 2024లోనూ ఆ పార్టీకి అన్నీ కలిసి వచ్చాయి. పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు ఊహించిన విధంగా 8 పార్లమెంట్ సీట్లను గెలుచుకుంది. అంతేకాదు అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు గెలుచుకున్నప్పటికీ పార్లమెంట్ ఎన్నికల నాటికి మొత్తం 40కి పైగా సెగ్మెంట్లలో ఆధిపత్యం చూపించింది. అంటే బీజేపీ సీరియస్గా పనిచేసుకుంటే ఎదగడానికి అవకాశం ఉందని ప్రజలు చెప్పారు. దీంతో ఎన్నికల తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న కమలం పార్టీ సంస్థాగత ఎన్నికలకు సిద్ధమవుతుంది. ఈసారి దక్షిణాదిపైన గురిపెట్టిన బీజేపీ ఖచ్చితంగా తెలంగాణను టార్గెట్ చేసింది. ఎలాగైనా సరే డజనుకు పైగా సీట్లు గెలుచుకోవాలని భావిస్తోంది. సరైన వ్యక్తి కోసం వేట మొదలుపెట్టింది. ప్రస్తుతం కులాల కన్నా రాజకీయ కోణంలో అభ్యర్థిని ఎంపిక చేయాలన్నది కమలనాథుల ఆలోచనగా తెలుస్తుంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి రేసులో కొత్త పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. కొత్త సారథి ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పార్టీకి సంబంధించి ఏ ఇద్దరు నేతలు మాట్లాడుకున్నా కాబోయే అధ్యక్షుడు ఎవరనే దానిపైనే చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో పలువురు నేతలు రేసులోకి వస్తున్నారు. ఇప్పటి వరకు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్, డికే అరుణ పేర్లు వెలుగులోకి వచ్చాయి. లేటెస్ట్గా మరో 2 పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వారిద్దరూ ఎంపీలేనని ఢిల్లీ వర్గాల సమాచారం. ఒకరు ఎంపీ రఘునందన్ రావు కాగా మరొకరు ధర్మపురి అరవింద్ పేర్లు వెలుగులోకి వచ్చాయి. వీరిద్దరి పేర్లు ఢిల్లీ పెద్దల పరిశీలనలో ఉన్నట్లుగా పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా ప్రచారం సాగుతుంది. కుర్చీ కోసం ఎవరి స్థానంలో వారు లాబియింగ్ చేస్తున్నారు. ఢిల్లీ పెద్దలకు నిత్యం టచ్లో ఉంటూ కావాల్సిన సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై హైకమాండ్ అభిప్రాయ సేకరణ జరుపుతోంది. పార్టీ కోణంలో కాకుండా పొలిటికల్ యాంగిల్లో కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయాలన్నది ఢిల్లీ పెద్దల ఆలోచనగా తెలుస్తుంది. ఈ వ్యవహారం పార్టీలో కొందరు సీనియర్ నేతలకు మింగుడు పడడం లేదు. దూకుడుగా వెళ్లే నేత ఎమ్మెల్యే కన్నా ఎంపీగా ఉన్న వ్యక్తికే ఎక్కువగా అవకాశం ఉందని తెలుస్తోంది. తెలంగాణలో అధిక జనాభా ఉన్న కులాలేంటి, వారికి సంబంధించి పార్టీలో ఎవరైనా ఎంపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారా లేదా అనే దానిపై ఆరా తీస్తున్నట్లుగా సమాచారం. గతంలో బీఆర్ఎస్ 10 ఏళ్ల రూలింగ్లో ప్రజల్లో నెగిటివిటీ వచ్చిందని భావిస్తోంది. అందువల్లే కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ సర్కార్పై ఎదురుదాడి చేయడం అంత ఈజీ కాదన్నది కమల నేతల భావన. మొత్తానికి అన్ని కోణాల్లో ఆలోచించి కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయనుంది. జనవరి 1 లేదా 2 వీక్లో బీజేపీ హైకమాండ్ నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇక లేట్ చేసే ఆలోచనలు లేదట. చూడాలి మరి ఈసారి అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందో.